అందరికీ నమస్తే అండి. మంచు మోహన్ బాబు గారు ప్రముఖ సినీ నటుడు, భిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిన గొప్ప నటుడు. అలాగే ఒక రాజకీయ నాయకుడు కూడా. ఇప్పుడు కాదు, ఎప్పుడో 1990స్లోనే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు టీడీపీ పగ్గాలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నచ్చక విభేదాలు ఏర్పడి ఆయన సైడ్ అయిపోయారు. ఆ తర్వాత అడపదడప ఆయనలో ఉన్న రాజకీయ దురద తగ్గలేదు. అడపదడప టీడీపీకి దగ్గర అవ్వడం, మళ్ళీ దూరం అవ్వడం, రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అవ్వడం, మళ్ళీ దూరం అవ్వడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యి మళ్ళీ దూరం అయ్యి, మళ్ళీ 2024కు ముందు బీజేపీకి దగ్గర, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఎక్కడా కూడా ఒక స్టేబుల్ అంటే ఒక నిలకడ అంటూ లేకుండా ఉందన్నమాట. సో ఆయన యూనివర్సిటీకి, ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి ఒక పెద్ద దెబ్బ పడింది. ఆయన యూనివర్సిటీ విద్యార్థుల నుంచి, వాళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి అనధికారికంగా అధిక ఫీజులు వసూలు చేసిందని ఉన్నత విద్యా మండలి ధృవీకరించింది. దాదాపుగా 26,17,00,000కు పైగా విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేశారు. అలా అధికంగా ఇవ్వని వాళ్ళకి సర్టిఫికేట్లు ఎగ్గొట్టి వాళ్ళని మానసికంగా వేధింపులకు గురి చేశారు. వీళ్ళ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి, వీళ్ళు అసలు యూనివర్సిటీ నడపడానికే అనర్హులు అని చెప్పి ఉన్నత విద్యామండలి కమిషన్ సిఫార్సులు చేసి ఆ సిఫార్సులను అధికారికంగా వెబ్సైట్లో కూడా పెట్టారు. సో దీంతో ఇమీడియట్గా మోహన్ బాబు గారు, ఆ యూనివర్సిటీ లీగల్ టీం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హైకోర్టులో పిటిషన్ వేసి ఆ గుర్తింపు రద్దు, ఆ సిఫార్సుల మీద స్టే తెచ్చుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అలాగే హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ను కూడా ఆ వెబ్సైట్లో పెట్టించారు. సో చెల్లుకు చెల్లైంది, టిట్ ఫర్ టాట్. సిఫార్సులు రద్దు చేసిన ఉత్తర్వు ప్లస్ హైకోర్టు దాని మీద స్టే ఇచ్చిన ఉత్తర్వు రెండు కూడా వెబ్సైట్లో పెట్టారు కాబట్టి నో ఇష్యూ. సో ఇక్కడ మోహన్ బాబు గారికి లోకేష్ దెబ్బ అని ఎందుకు పెట్టాము, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. ఇది మనం కాస్త క్లారిటీ కావాలంటే 2019 ఎన్నికలకు ముందుకు ఒక్కసారి వెళ్ళాలి. 2019 ఎన్నికలకు ఒక్క నెల రోజుల ముందు మోహన్ బాబు గారు తన శ్రీ విద్యానికేతన్లో చదువుతున్న విద్యార్థులను రోడ్డెక్కించి ఫీజు రియంబర్స్మెంట్కి వ్యతిరేకంగా పెద్ద గొడవ చేసి నానాయాగి చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. అంటే విద్యార్థుల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేలాగా, టీడీపీ మీద వ్యతిరేకత వచ్చేలాగా కొంత రచ్చ చేసి రాజకీయం చేసి ఆ తర్వాత రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ తరఫున ప్రచారం చేశారు, పని చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. సో అందుకు గాను ఆయనకు 2022లో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు మోహన్ బాబు యూనివర్సిటీకి అనుమతులు వచ్చాయి. వైసీపీ బీజేపీ కలిపి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు. సాధారణంగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తులు యూనివర్సిటీ పెడతానంటే అంత ఈజీగా అనుమతులు వస్తాయా? రావు. కనీసం 4-5 ఏళ్ళు పోరాడాలి. కానీ ఆయనకి ఈజీగానే అనుమతులు వచ్చాయి. పోనీ అనుమతులు వచ్చిన తర్వాత జాగ్రత్తగానే చేశాడంటే ఆయన జాగ్రత్తగా చేసుకోవాలి. దాన్ని మిస్యూజ్ చేశారు. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం ప్రారంభించారు. అనుమతులు వచ్చి రాగానే అడ్మిషన్స్ వచ్చాయి. ఎందుకంటే అప్పటికే శ్రీ విద్యానికేతన్ అని మంచి పేరుంది. ప్లస్ విష్ణుకు కూడా కొన్ని స్కూల్స్ అవి ఉన్నాయి, మంచి పేరుంది, మంచి విద్యావేత్తగా పేరుంది. దాంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు యూనివర్సిటీలో సీట్లు తీసుకొని బాగానే జాయిన్ అయ్యారు. కానీ అనూహ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేవి ఇది బయటకు వచ్చింది. ఇక్కడ లోకేష్ గారు కొట్టిన దెబ్బ ఏంటంటే, ఉన్నత విద్యామండలి అంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. సో ఉన్నత విద్యామండలి సాధారణంగా చాలా అంశాల మీద, చాలా యూనివర్సిటీల మీద స్టడీ చేస్తుంది. కానీ అఫీషియల్గా ఎక్కడ అందరికీ తెలిసేలాగా పబ్లిక్గా పెట్టరు. కానీ మోహన్ బాబు యూనివర్సిటీ మీద జరిగిన రీసెర్చ్, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్లకు ఇచ్చిన ఈ ఉన్నత విద్యామండలి ఇచ్చిన సిఫార్సులు అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. అది ఆ యూనివర్సిటీకి పెద్ద దెబ్బ, నష్టం చేసింది. సో అది ఖచ్చితంగా లోకేష్ గారికి తెలిసే జరిగి ఉంటుంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఈయన టీడీపీకి దెబ్బ కొట్టాడు కాబట్టి సో టిట్ ఫర్ టాట్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ దీన్ని సరి చేసుకోవడానికి, ఇలా వచ్చిన వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ యూనివర్సిటీలో ఉన్న పాత స్టూడెంట్స్, అంటే గతంలో ఆ యూనివర్సిటీలో చదువుకొని వెళ్ళిన వాళ్ళు, శ్రీ విద్యానికేతన్లో చదువుకొని వెళ్ళిన వాళ్ళు కొంతమంది మనకు మెసేజ్లు పెట్టారు నిన్న. వాళ్ళకంట మెసేజ్లు పెడుతున్నారంట, యూనివర్సిటీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయంట. మీరు యూనివర్సిటీని పొగుడుతూ వీడియోలు చేయండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, యూనివర్సిటీలో బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, సిస్టమ్ బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి, స్టాఫ్ బాగుంటారు, మోహన్ బాబు గారు చాలా డిసిప్లిన్గా చూస్తారు అని ఒక 4 మంచి మాటలు చెప్తూ మీరు వీడియోలు చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ప్రమోట్ చేయండి. సో యూనివర్సిటీకి బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది,
అడ్మిషన్స్ తగ్గే అవకాశం ఉంది. సో ఇది ఒక పెద్ద దెబ్బ, బాగా నష్టం వస్తుంది. సో దీన్ని పూర్వ విద్యార్థులుగా ఉన్నారు కాబట్టి మీరే దీన్ని చక్కదిద్దాలి, చక్కదిద్దితే బాగుంటుంది, ఇది చైర్మన్ గారు ఆర్డర్స్ అని చెప్పి కొంతమంది విద్యార్థులకు మెయిల్స్ అండ్ మెసేజ్లు వెళ్తున్నాయంట, మీరు సహకరించండి అని. అది చాలామంది విద్యార్థులకు ఇష్టం లేదు, అందులో చదువుకొని వచ్చిన చాలామందికి ఇష్టం లేదు. సో ఇది అనమాట లోకేష్ గారు, రాజకీయంగా మోహన్ బాబు యూనివర్సిటీకి పడిన దెబ్బ, దాన్ని సరిచేసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇలా ఉంది. థ్యాంక్ యూ. సో కంటెంట్కి సంబంధం లేదు, అంటే కంటెంట్ అయిపోయింది. ఒక చిన్న ప్రమోషన్ అండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్తున్నాను, అన్ని వీడియోల్లో నేను చెప్తున్నా, లడ్డూపల్లం అనేది మనం ఎందుకు చేస్తున్నాం అనేది కూడా నేను చెప్తున్నాను. ప్లస్ ఇది కంటెంట్ అయిపోయిన తర్వాత చెప్తున్నాం కాబట్టి ఇది ఎవరికి సంబంధం లేదు. సో వీలైతే ఒకసారి ఆ వెబ్సైట్ చూడండి. ప్లస్ అక్కడ ఉండే లడ్డూలు కావచ్చు, అంటే ఒక 20 రకాల లడ్డూలు కానీ, హాట్ స్నాక్స్ కానీ, పౌడర్స్ కానీ, ఇవన్నీ కూడా కొత్త ప్రోడక్ట్ కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, ప్లస్ హెల్దీ ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ కాబట్టి మనం ప్రమోట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు దసరా దీపావళి ఆఫర్లు కూడా పెట్టినట్టున్నారు. సో వీలైతే ఒకసారి వెబ్సైట్ laddupallam.com వెబ్సైటు, అలాగే 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి. వీళ్ళ దగ్గర 20 రకాల లడ్డూలు ఉంటాయి, అండ్ ఒక 12-15 రకాల హాట్ స్నాక్స్ ఉంటాయి, అలాగే ఒక 6 రకాల పౌడర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.